నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్ కు స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నేతలు మాట్లాడుతూ 1000 ఎలుకలు తిని కూడా తీర్థయాత్ర చేసినట్లుగా ఉందని కేటీఆర్ తీరుపై మండిపడ్డారు. కేటీఆర్ మరోసారి అలాంటి మాటలు మాట్లాడవద్దని హెచ్చరించారు. తండ్రి చాటున బిడ్డలా ఉండి రాజకీయాల్లోకి వచ్చిన తనకు రాజకీయ కోణం ఉందా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డిని ఒక్క మాట అన్నా ఊరుకునేది లేదన్నారు. సిరిసిల్లలో ఒక్కరికైనా ఉపాధి కల్పించారా అంటూ నిలదీశారు. కేటీఆర్ మున్సిపల్ కరెంటు బిల్ కట్టని పరిస్థితి మీ చరిత్ర అని ఎద్దేవా చేశారు. ప్రజలు పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసే పరిస్థితి లేదన్నారు. సిరిసిల్లను డెవలప్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నామని తెలిపారు. సమావేశంలో పట్టణాధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, జిల్లా నాయకులు నాగుల సత్యనారాయణ, గడ్డం నరసయ్య, వైద్య శివప్రసాద్, సూర దేవరాజ్, కల్లూరి చందన, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి ఏ వనిత, టౌన్ కార్యదర్శి స్వప్న, కాంగ్రెస్ పార్టీ మండల జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఓ సామెత, 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరిందన్నట్టుగా కేటీఆర్ ఏం మాట్లాడుతుండో కూడా మతిలేని మాటలు. ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఈరోజు ప్రభుత్వం కోల్పోతామని అనుకోకపోతే ఉదయం లేస్తే పోలీస్ ఆరులు కనిపిస్తలే, ప్రజలు కనిపిస్తలేరు, కార్యకర్తలు కనిపిస్తలేరు. ఒక ఫ్రస్ట్రేషన్ మూడ్లోకి వెళ్ళిపోయి తన ఇష్టానురీతం మాట్లాడుతున్నటువంటి మాటలు మానుకోమని హెచ్చరిస్తున్నాయి. ఇంకా నీ మాటలు వినడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు. తెలంగాణ ప్రజల యొక్క సెంటిమెంట్ను రంగరించుకుని టీఆర్ఎస్ పార్టీని పెట్టి ఉద్యమకారుడిగా 2 సార్లు అధికారంలోకి వచ్చి 1000 కోట్ల రూపాయలు దండుకొని ఈరోజు వచ్చేస్తుంది. పులి జనాలకు వస్తే ఎక్కడికి పోతుంది? బోన్లకి. మా నాయకుడు అన్నట్టు బోన్లో బంధిస్తామని, తిరిగి మళ్ళీ పంపిస్తామని. ఈరోజు ఆయన మాట్లాడిన కరీంనగర్ లోక్సభ పరిధిలో, రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో నీ కార్యకర్తలు ఉత్తేజపరచుకుంటూ పరచుకో. అసలు సర్వేలలో నువ్వు లేవు. పార్లమెంట్ ఎన్నికలకు ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు. నీ కార్యకర్తలు ఉత్తేజపరచుకోవడానికి ఇతర పార్టీ నాయకులపైన విమర్శలు చేస్తావు అంటున్నావు. ఏమనంటే మా నాయకులు మేస్తారంటావు. మంచి సమాధానం ఇచ్చారు మేస్త్రి. ఈరోజు మీ సిరిసిల్లాకు సంబంధించినటువంటి నేత కార్మికులకు, నేతలకు సంబంధించి మీ మొదటి రోజు చెప్పినాం, రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి ఎక్కడ ఆగదు. అదే విధంగా మేము పనిచేస్తున్నాం. ఎవరు ఆందోళన చెందకమని చెప్పినాం. ఈయనే మా 39 మంది ఎమ్మెల్యేలను అడ్డుపెట్టి నేతా కార్మికుల కోసం ఉద్యమం చేస్తా అంటున్నాడు. అరే మేము ఆల్రెడీ 64 మంది ఎమ్మెల్యేలము, మా మద్దతు సిపిఐ 65 మంది కలిసి నేతల కోసం ఉన్నాం. నువ్వు కూడా పొడిచేది ఉంటున్నావు. మీ 64 ప్లస్ 1 65 మంది ఉన్నాం నేతల కార్మికుల కోసం. ఆల్రెడీ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. జౌళి శాఖ మార్చులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు దగ్గర, బీసీ సంక్షేమ శాఖ మార్చులు పెద్దలు పొన్నం ప్రభాకర్ దగ్గర, బహుశా నిన్నటి రోజు ఫోటో వరకు మీరు చూసుకుంటారు. సమావేశాలు అయితే బతుకమ్మ చీరలు కాటరీపని చెప్పిన ఆదేశాలు వెళ్తున్నాయి. దానికి సంబంధించినటువంటి ఎవరైతే కార్మికులకు సంబంధించి సొసైటీలు ఉన్నాయో వాళ్ళు కూడా స్వయంగా చూసిరు, విన్నారు. ఇదంతా తెలిసిందో మళ్ళీదో క్రెడిట్ దొక్కడం నేనంటేనే బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చినట్టుగా. అసలు బతుకమ్మ అనేది తెలంగాణ నచ్చినాకనే కవితమ్మ నేర్పినాడు. ఇప్పుడు ఈయన కదా ఏదో బతుకమ్మ చీరలు మాది మీ పోయినా మళ్ళీ నేను అడుగుతున్న ఇచ్చారని చెప్పడానికి కోసం కవితమ్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టుకుని వస్తుంది. ఇప్పుడు బీసీ రోడ్ల కోసం 10 ఏళ్ళు కేసీఆర్ ఒక్క రోజు కూడా జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి పూలమలేదు. జయంతి వర్ధంతి అంటే అంబేద్కర్ గారు కూడా లేదు. ఈరోజు మేము ప్రజాపాలన మాకు అధికారం ఇచ్చినాక ప్రగతి భవన్, ప్రజాభవన్ జ్యోతిరావు పూలే గారి పేరు పెట్టిన బ్రహ్మాండం. వీళ్ళు కొత్త నాటకం చూస్తూ ఊరుకోమని మాట్లా మా వైఖరిని మీరు మార్చుకోవాల్సిందే. ఈరోజు మేము ఇక్కడ వర్కర్ టు ఓనర్ ఉన్నాడు. ఏమైంది? వర్కర్ టు ఓనర్ చేయగలిగిందా? ఈరోజు మేము బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చినాం. నేత కార్మికులను ఆదుకోవడం కోసం మేము నిలబడి ఉంటున్నాం ఖచ్చితంగా. అంటే జీవో కూడా వస్తుంది, మీరు చూస్తారు. ఇదివరకు వాళ్ళు కేవలం బతుకమ్మ చీరలు ఇచ్చినట్లు. మేము 365 days నేత కార్మికులు పని ఉండాలని
ఆల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి బట్టను ఇక్కడ ఇవ్వడానికి కోసం కూడా ఒక జీవోని తీసుకురాబోతుంది ప్రభుత్వం చెప్తున్నాం. అంటే ఇదంతా కూడా తెలుసుకొని ఇక్కడికి వచ్చేది నేను తూతు మంత్రి నేతన్న కార్మికులకు సంబంధించి ఓట్లు దండుకోవడానికి కోసం నేనేదో పోరాటం చేస్తే వస్తుందని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. నీ పోరాటం అవసరం లేదు, నీ 39 మంది వ్యక్తులు అవసరం లేదు. మేము 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. ఒకటి మా సిపిఐ అనుబంధ సభ్యుడు నాయకులు ఉన్నారు. 65 మంది కలిసి నేతన్నలకు మేము న్యాయం చేసుకుంటూ మా ప్రజలకు న్యాయం చేసుకుంటూ 6 గ్యారెంటీలు అమలు చేసుకుంటూ ఈ ప్రాంతాల అభివృద్ధి తీసుకుపోతాం. సాగునీటి రంగంలో మీరు చేసిన విధ్వంసం, ఆర్థిక రంగంలో చేసిన మీరు విధ్వంసం ఇక చాలు, ప్రజలకు అర్థమైంది. నీ మాటలు విధ్వంసం ఆపకపోతే ప్రజలు మీకు ఈ లోక్సభ ఎన్నికలు కూడా చక్కటి తీర్పు మీకు ఇస్తారు. ఒక్క సీటు కూడా మీకు రాకుండా ప్రజలు తీర్పిస్తారు. మీ మాటలు అహంకారపూర్తులు వాక్యాలు ప్రభుత్వం పోయినా మీ మాటల తీరు ఏదైతే ప్రజలు గమనిస్తున్నారు. మీరు దాన్ని తీవ్రంగా తప్పడుతారు. మా నాయకుడిని కానీ మమ్మల్ని కానీ మా ప్రాంతాన్ని కానీ మీరు పిచ్చి పిచ్చి ప్రేరణతో మాట్లాడుతూ మాత్రం భవిష్యత్తులో చూస్తూ ఊరుకోమని మాట సందర్భం చెప్తూ మరొకసారి మా దళిత బలీన వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలపైన పిచ్చి పిచ్చి ప్రేరణ చేసుకుంటూ చూస్తూ ఊరుకోమంటున్నాం. అయిపోయింది మీకు. ప్రజలు ఇక మిమ్మల్ని చిత్కరించారు. మళ్ళీ ఎప్పుడు కూడా అంటూ నిన్నేకన్ను అది తాత్కాలికమే. మళ్ళీ ప్రజలు కారుకు గుద్దడానికి సిద్ధంగా ఉన్నారని వాస్తవమే. కారును గుద్దడానికి సిద్ధంగా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా మీకు రాకుండా చూడడానికి ప్రజలు సిద్ధంగా అయినారు. ఈరోజు ప్రెస్ స్టేషన్లో మాట్లాడే మాటలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆయన కష్టంలో నువ్వెంత అంటున్నా. తండ్రి చాటు బిడ్డడిగా నువ్వు రాజకీయాల్లోకి వచ్చినావు. అసలు నీకు రాజకీయ ఓనమాలు లేకుండానే ఉద్యమం పేరుతో ఎమ్మెల్యే అయిన నీకు ఈరోజు ఇంత అహంకారం అంటున్నా. ఏం మాట్లాడుతున్నావో మతుండే మాట్లాడుతున్నావో అంటున్నా. మేము మర్యాద ఇచ్చే కాడికి ఇస్తాం. ఈరోజు కరీంనగర్ లోకసభ నియోజకవర్గ పరిధిలో మాట్లాడుతూ కూడా హుస్నాబాద్, వేములవాడ, చొప్పదండి, మానకొండూరు ఇద్దరు దళిత ఎమ్మెల్యే, ఇద్దరు బీసీ ఎమ్మెల్యే ఉంటే ఈరోజు 100 రోజులు మీ 6 గ్యారెంటీ అమలు చేస్తామని చెప్పిన దానిలో ఒకవేళ వేయకపోతే పడతామని బట్టలు కూడా తీస్తామనేటువంటి మాట మాట్లాడినటువంటి చిత్కారమైన మనిషి. దళిత వ్యతిరేకి, బీసీ వ్యతిరేకి వెంటనే ఆ ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలా, జాతికి క్షమాపణ చెప్పినా దిగిరానటువంటి ఈయనే గట్టి సమానం ఇచ్చి మా ప్రభాకర్ అన్న ఏం చూస్తామని చెప్పండి. నాకేం అభ్యంతరం లేదన్నాడు. మా జగ్గన్న కూడా చెప్పిండు. మహిళలు ఉన్నారు కాబట్టి ఎక్కువ మాట్లాడడానికి సభ్య సమాజం అడ్డుకుంటుంది. కానీ చేస్తావా టచ్ మమ్మల్ని? అంత దమ్ముందా నీకు? రా, ఏ ప్రభాకర్ అన్న మీద టచ్ అయ్యి నా మీద టచ్ చేసే శక్తి ఉందా? ఏ మా సత్యం టచ్ చేయగలుగుతావా? టచ్ చేసి చూడు, అప్పుడు వెళ్తుంది. 1000 వోల్ట్ కరెంటుతో మసి మాడైపోతాను అంటున్నా. దళితులతో పోయి బీసులతో పెట్టుకుంటావా? చూసి తూరుకున్న కొద్దీ పిచ్చి పిచ్చి ప్రేరణలు పెరిగిపోతున్నాయి. మా రేవంత్ రెడ్డి గారిని కానీ మమ్మల్ని కానీ మాట అంటే ఊరుకునే లేని మాట చెప్తున్నాడు. అన్న చెప్తున్నాడు. ఇప్పుడు 6,70,000 కోట్లు అప్పు చేసిన మీరు తెలంగాణ మనం వేరుపడ్డ రోజు ధనిక రాష్ట్రంగా 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఈరోజు మనం ఏర్పడితే 6,70,000 కోట్లు అప్పు చేసినాం. ఎవడు పెట్టినాం? నేతన్న కార్మికులకు ఏదైతే ఉపాధి కల్పించినటువంటి బతుకమ్మ చీరలు, ఈ ఆర్బిఎం ఇవన్నీ కలిపితే 400 కోట్ల అప్పు చేసి ఎందుకు పోయినా ఉంటున్నా? అది నీ అసమర్థత కాదా? మున్సిపల్ కరెంట్ బిల్లు కట్టలేకపోయినావు, నీ అసమర్థత కాదా? 6,70,000 కోట్లు మేమంటే గొగ్గోలు పడిపోయాం. ఈరోజు మీ శ్వేతపత్రాన్ని విడుదల చేస్తే అని శ్వేతపత్రం అంటున్నాం. మేము అంటున్నాం స్వౌధ బంగ్లాలు విడుదల చేయి. మీరు నిర్మించుకున్నట్టు బంగ్లాలు చేయమని కోరుతున్నాం. తెలంగాణ సమాజాన్ని అడ్డు పెట్టుకొని దండుకున్నది 1000 కోట్లు దండుకున్నది కాకుండా ఇంకా సమాజానికి తప్పైందని చెప్పడం పోయి ఇంకా పొగరు మాటలు. దీన్ని మేము తీవ్రంగా తప్పడుతామంటున్నాం. మేము ఇచ్చే కాడికి ఇస్తాం మర్యాద. నువ్వు ఒకటంటే మీరు 2 అంటాం. వెనక్కి పోయలేదు. ప్రజలు ఈరోజు మాకు మ్యాండేట్ ఇచ్చారు. 64+1 సిపిఐ 65 తోటి. అయితే 2014 10 సీట్ ఇచ్చారా? 2014 నువ్వు కూడా 62 అడుగులతో గెలిచినావు కదా. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు కదా. ఈరోజు ప్రజలు మ్యాండేట్ ఇచ్చిందని గౌరవించుకుని ప్రభుత్వం కూలిపోతుందంటే ఈ ప్రభుత్వం కులాలను కోరుతున్నావు అని అంటున్నా. ఇదే నువ్వు ప్రజాస్వామిక వాదం ఇదేనా పదాలు అంటున్నావు మాట్లాడేది. ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా ఇంకా
అధికారం స్థానిక ఎమ్మెల్యే గారికి చాలా గౌరవభావంతో మర్యాద ఇవ్వాలి మనిషి అన్నప్పుడు వ్యక్తికి కాకుండా తనున్న హోదాకి ఇవ్వాలన్న ఉద్దేశం కొద్దీ మర్యాదగానే సంబోధించుకుంటూ వచ్చాం. కానీ ఇవాళ కూడా ఆ మర్యాదనైతే నేను మితిమీరను. ఎట్లా మాట్లాడినరు ఏంది అనేది వారి విజ్ఞతకు వదిలేస్తా. మనిషి అన్నప్పుడు జనరల్గా మర్యాదగానే మాట్లాడాలి. ఇంకా ఒక హోదాలో ఉన్న వ్యక్తి మరీ మర్యాద ఇచ్చి మాట్లాడాలి. ఆయన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి అనేకమైన అవాకులు చెవాకులు పెంచిండు. వాళ్ళ ఆయన స్థాయిని మరిచి స్థాయిని దిగజారి మాట్లాడిందని భావిస్తుంది. వాళ్ళ ఆయన అధికారం కోల్పోయి మతి భ్రమించి ఇవాళ పిచ్చి కూతలు కారు కూతలు కూస్తున్నట్టుగా నేను భావిస్తుంది. వాళ్ళ అధికారం పోయి 50 రోజులకే ఆయన అతలాకుతలమైపోయి ఆయన అసంబద్ధ ప్రేలాపనలు చేస్తుంది. వాళ్ళ వాటి మీద తీవ్రంగా ఖండిస్తున్నాను. రేవంత్ రెడ్డి హైట్ గురించి ఆయన స్థాయి గురించి మాట్లాడుతాను. ఇలా ఈయన స్థాయి ఏందో అందరికీ ఏర్పడు, ఈయన హైట్ ఏందో అందరికీ ఏర్పడు. ఈయన 3 ఫీట్ల 4 ఇంచులు లేడు. ఈయన ఎక్కువగా మాట్లాడతాను రేవంత్ రెడ్డి గారి గురించి. రేవంత్ రెడ్డి గారికి కష్టం తెలుసు, రేవంత్ రెడ్డి గారికి సుఖం తెలుసు. అలా కేవలం నువ్వు ఇవాళ మీ నాయన టీఆర్ఎస్ పార్టీ యొక్క అధ్యక్షుడైనందుకు అక్కడ నీ నౌకరి పోతే అమెరికా నుండి నిన్ను గెంటి వేస్తే ఇక్కడికి వచ్చి ఇవాళ మీ నాయనకున్న హోదాను దుర్వినియోగం చేసుకొని మీ నాయన ఆ రోజు అనేకమైన కథనాలు బయట వినిపిస్తాయి. ఇవాళ నీవు ఇలా ఇంట్లోకి బయటికి వెళ్ళిపోతా అని చెప్పి నాకు ఇక్కడ లేకుంటే ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి బెదిరించిందని చెప్పే కథనాలు బయట వినిపిస్తున్నాయి. సరే ఆ కథనాల సంగతి మాకు అవసరం లేదు ఇవాళ. కానీ ఇక్కడ కష్టపడ్డ నన్ను పక్కన పెట్టి ఇక్కడ తీసుకున్నాం అనేది వాస్తవం అని చెప్పి సిరిసిల్ల ప్రజలందరూ కూడా తెలిసేయాల. ఇవాళ నీవు మాట్లాడుకుంటూ అనేకమైన మాటలు మాట్లాడుతున్నావు. కేవలం 4 లక్షల ఓట్లతోని 1.8% ఓటు శాతంతో ఇలా అధికారంలోకి వచ్చిందని చెప్పాల. నీవు ఆ రోజు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. సిరిసిల్లలో ఆ రోజు నీవు గెలిచిన ఓట్లు ఎన్ని, నీకు వచ్చిన సీట్లు ఎన్ని, నీ ఓట్లు కేవలం చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు 171 ఓట్లతో గెలిచినావు 2009లో. ఇవాళ నీవు ఇలా ఎన్ని అగచాట్లు పడితే, ఎన్ని గడ్లు తింటే, ఎంతమంది కాళ్ళ ఏళ్ళు మొక్కితే, ఎంతమందిని ప్రలోభాలకు గురి చేస్తే ఇవాళ నీ అధికార దుర్వినియోగం చేసుకొని మందు వంచి పైసలు వంచి ఇలా అన్ని పార్టీల్లో ఉన్న వ్యక్తుల యొక్క కాళ్ళు ఏళ్ళు మొక్కి ఇలా ప్రలోభాలకు గురి చేసి ఇలా చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు ఇక్కడ ఉన్న పద్మశాలీలను బ్లాక్మెయిల్ చేసి నీ వాళ్ళకు రావాల్సిన బతుకమ్మ చీరల బిల్లులు ఇవ్వకుండా ఇవాళ వాళ్ళను బ్లాక్మెయిల్ చేసుకొని ఈ రాజకీయ అవసరాలకు ఉపయోగించుకొని ఇవాళ నువ్వు తావు తప్పి కన్ను లొట్టబోయినట్టు బయటపడ్డది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. నీ యొక్క అసంబద్ధ ప్రేలాపనలను, నీ అతివాగుడును ఎవరు కూడా ఇక్కడ సహించే పరిస్థితుల్లో లేదు. ఇవాళ ఇలా పెద్ద బంకనాలు కొడుతండి అలా కేటీఆర్ గారు. నువ్వు విన్నది ఎంతనయ్యా? ఇలా 39 మంది ఎమ్మెల్యేలు. ఇలా నీ 86 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడే ఏం పీకలేనోడివి. ఈ సిరిసిల్ల పద్మశాలీలకు ఇలా బతుకమ్మ చీరల బిల్లులు కానివ్వండి, ఇలా వాళ్ళకు రావాల్సిన వివిధ బిల్లులను ఇవ్వలేని స్థితిలో ఉన్న దద్దమ్మవి ఇవాళ నువ్వు మా పార్టీని నిలదీస్తున్నావు. పార్టీలు ఏదైనా ప్రభుత్వాలు ఆర్డర్ ఇవ్వాలి కాబట్టి మేమందరం పెద్దలందరం కూడా పోయి మా ప్రభుత్వ పెద్దలను అడిగి ఇవాళ మళ్ళీ సిరిసిల్లలో ఎటువంటి ఎఫెక్ట్ కూడా ఉండకూడదు, వారికి బిల్లులు రావాలని చెప్పి మేము పెద్ద మనసుతో పోయి బిల్లులు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం. కదా మళ్ళీ వాడు చెప్తారు తర్వాత. ఇవాళ మా పెద్దలు ఆది శ్రీనివాస్ గారు చెప్తారు తగ్గిన దాని గురించి అంతా కూడా. ఇవాళ 39 ఎమ్మెల్యేలతో నువ్వు మా మెడలు వంచేంత మొగని గాలే. ఇవాళ 86 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే ఏం పీకలు ఉన్నవి. ఇక్కడ ఈ ప్రాంతంలో 412 కోట్ల 450 కోట్ల బకాయిలు పెట్టినవి. ఇలా మేం చేసిన బకాయి కాదు ఇది. ఇవాళ నీ పుణ్యమని చెప్పి సిరిసిల్లలోని పాలిస్టర్ బతుకమ్మ చీరలు నేర్చిన వాళ్ళు, RVM గుడ్డ నేర్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా అప్పుల పాలై ఎగచాట్లు పడుతుంది. ఇవాళ అది నీ పుణ్యం. ఇవాళ కేవలం బతుకమ్మ చీరలకే 181 కోట్ల రూపాయలు రావాలి. అలాగే యూనిఫామ్ కొరకు చేసిన RVM క్లాత్ కొరకు 50 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఈ డబ్బులు ఇవ్వలేని చవడ దద్దమ్మ నువ్వు ఇలా మా గురించి మాట్లాడుతున్నావా? ఇవాళ పెద్ద పీకుడుగా అన్నట్టు ఇవాళ చెక్కులు ఇష్యూ చేసిండు, టోకెన్లు ఇష్యూ చేసిండు సారు.
కానీ టోకెన్లు ఇష్యూ చేసిన ఈ టోకెన్లు ఎప్పుడు ఇష్యూ చేసిండు 19/7/23 సంవత్సరంలో ఈ టోకెన్లు ఇష్యూ చేసిండు. మీ అందరు కూడా నేను డబ్బులు ఇస్తా అని చెప్పి ఆ డబ్బులు ఇచ్చి టోకెన్లు ఇస్తా అన్న వ్యక్తి ఇవాళ డబ్బులు ఇవ్వలేని ఒక చవట మంత్రి ఆయనే. నేనే ఆ రోజు మంత్రిని, నేనే ముఖ్యమంత్రిని, అన్నింటికి నేనే అని చెప్పిన వ్యక్తి ఇవాళ ఆఖరికి వస్తే సిరిసిల్లలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి ఇలా మున్సిపల్ శాఖను కూడా మున్సిపాలిటీని కూడా అప్పుల్లో నెట్టిన ఒక చవట దద్దమ్మ ఆయనే. ఆయన ఇలా మాట్లాడుతండి ఇవాళ ఇలా ఉనికి కోల్పోతుంది, బీఆర్ఎస్ బీటలు వారిపోతుంది. ఆయన వస్తుంటే ఇక్కడ ఉన్న స్థానిక కౌన్సిలర్లు కూడా ఇవాళ ఇక్కడ నుంచి పలాయనవాదం చిత్తగించి పోతుంటే ఇవాళ ఆ ప్రేడాల పనులు అనే అసహనంతో అనేకమైన మాటలు మాట్లాడుతున్నారు. కోటలు బీటలు వారుతున్నాయి, ఇవాళ ఇలా పునాదులు కదిలిపోతున్నాయి. ఆ యొక్క పిచ్చిలో అనేకమైన మాటలు మాట్లాడుతుంది. ఇవాళ వీటినెవ్వరు కూడా సహించే పరిస్థితుల్లో లేరు. ఇవాళ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా సహించే పరిస్థితులు లేరు. ఇవాళ రాజకీయ పునరేకీకరణ పేరిట నువ్వు ఆడిన రాక్షస క్రీడ ఇవాళ ఆ రోజు నిన్నే